పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఒక్క సినిమా కోసం డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ విన్న తర్వాత నిర్మాతలు ఇప్పుడు అయ్యబాబోయ్ అని అంటున్నారు. వాళ్ళకి అది తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. పుష్ప 2 సినిమా 1500 కోట్లకు పైగా వసూలు చేసింది కదా అని నెక్స్ట్ సినిమా కూడా అంతే స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడు బన్నీ. దీని గురించి ఇండస్ట్రీలో చర్చ బాగానే జరుగుతోంది. అంతేందుకు అట్లే సినిమా కన్ఫర్మ్ అయి చాలా రోజులవుతున్నా కూడా దీని మీద అధికారిక ప్రకటన రాకపోవడానికి కారణం కూడా రెమ్యూనరేషన్ అనే తెలుస్తుంది. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించబోతుంది. ఇప్పటికే అట్లీ ఈ బ్యానర్ కు ఒక సినిమా బాకీ ఉన్నాడు. అలాగే అల్లు అర్జున్ డేట్స్ కూడా సన్ పిక్చర్స్ దగ్గర ఉన్నాయి. దాంతో ఇద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా సెట్ చేశారు వాళ్ళు. ఇక్కడి వరకు అంతా బానే ఉంది. కానీ ఏ సినిమా కోసం ఏకంగా 300 కోట్ల పారితోషికం అల్లు అర్జున్ అడిగాడు అని తమిళ మీడియా ప్రచారం చేసింది. అందుకే సన్ పిక్చర్స్ ఈ సినిమా నుంచి బయటకు వచ్చేసిందనే వాదన కూడా జరిగింది. కానీ ఎన్నో వెయిటింగ్స్ తర్వాత ఆ 300 కోట్ల నుంచి 175 కోట్ల వరకు తన రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి అల్లు అర్జున్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో కూడా ఒక మెలిక పెట్టాడు బన్నీ. 175 కోట్లతో పాటు సినిమాకు జరిగే బిజినెస్ లో వాటా కావాలి అనేది అల్లు అర్జున్ కండిషన్. సినిమాకు వచ్చే కలెక్షన్స్ లో 15% తనకు కావాలని డిమాండ్ చేస్తున్నాడు బన్నీ. రేపటి రోజు సినిమా హిట్ అయితే ఈజీగా 1000 కోట్లు దాటుతుంది. అందులో 15% అంటే కనీసం 150 కోట్లు బన్నీ ఖాతాలో పడతాయి. ఈ లెక్కన ఆయన ముందడిగిన 300 కోట్ల కంటే ఇంకో 25 కోట్లు ఈయనకే లాభం. కాకపోతే సినిమా ఏదైనా తేడా కొడితే మాత్రం 175 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది అల్లు అర్జున్. అయితే ఆయనకి ఇప్పుడు క్రేజ్ మామూలుగా లేదు. పైగా అట్లీ కూడా ఉన్నాడు కాబట్టి విడుదలకు ముందే సినిమా బిజినెస్ అవుతుంది. దానికి తోడు డిజిటల్ రైట్స్ కూడా దాదాపు 200 నుంచి 350 కోట్ల మధ్య జరుగుతాయి. శాటిలైట్ డబ్బింగ్ రూపంలో మరో 200 కోట్లు ఈజీగా వస్తాయి. ఎలా చూసుకున్నా కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ 700 కోట్లకు మించి జరుగుతుంది. ఇన్ని ఉన్నాయి కాబట్టి నిర్మాతలు లాభాల్లో 15% వాటా అనేదానికి కూడా ఒప్పుకున్నారు. మరోవైపు అట్లీ కూడా ఈ సినిమా కోసం దాదాపు 100 కోట్లు డిమాండ్ చేస్తే అందులో 70 కోట్లు ఇప్పుడు ఇచ్చి బిజినెస్ లో వాటా ఇస్తామని ఒప్పించినట్లు తెలుస్తోంది. ఎలా చూసుకున్నా కూడా బన్నీ అట్లీ ప్రాజెక్ట్ పట్టాలెక్కక ముందే కేవలం వీళ్ళిద్దరి రెమ్యూనరేషన్స్ రూపంలోనే నిర్మాతకు 250 కోట్ల పైగా ఖర్చు అవుతుంది. రేపు మేకింగ్ కోసం కనీసం 300 కోట్లు ఖర్చు చేస్తారు. ఈ లెక్కన ఈ ప్రాజెక్ట్ వాల్యూ 550 కోట్లకు పైనే. జరిగే బిజినెస్ 1000 కోట్లు ఉంటే కానీ నిర్మాత బయటపడడు. ప్రస్తుతం స్టోరీ సిట్టింగ్స్ దుబాయ్ లో జరుగుతున్నాయి. అల్లు అర్జున్ కూడా అక్కడే ఉన్నాడు. సమ్మర్ తర్వాత షూటింగ్ మొదలు కానుంది. 2026 సమ్మర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.